హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ 'బాలన్ ది బాయ్'. ఈ మలయాళ మూవీ జీ5లో తెలుగులో అందుబాటులో ఉంది భయ్య. 'మంజుమల్ బాయ్స్' లాంటి సెన్సేషన్ మూవీ డైరెక్ట్ చేసిన చిదంబరం ఈ మూవీని కూడా ఆయనే డైరెక్ట్ చేశారు. ఇదొక సైకలాజికల్ డ్రామా మిస్టరీ థ్రిల్లర్‌గా చెప్పొచ్చు. ఒక తల్లి కొడుకుల మధ్య ఉండే బంధాన్ని ఒక డిఫరెంట్ యాంగిల్‌లో చూపించే ప్రయత్నం చేశారు. మరి ఈ మూవీ ఎలా ఉందో తెలుసుకోబోయే ముందు మన ఛానల్‌ని కాస్త సబ్స్క్రైబ్ చేసి కొంచెం సపోర్ట్ ఇవ్వండి భయ్య. నచ్చితే లైక్ చేయండి. ఈ మూవీ రన్ టైమ్ వచ్చేసి 2 అవర్స్ 20 మినిట్స్‌గా ఉంది. అడల్ట్ కంటెంట్ ఏం లేదు. ఫ్యామిలీతో చూడొచ్చు. మరి మూవీ చూసిన తర్వాత నాకైతే నచ్చింది భయ్య. ఈ మూవీ అందరికీ కనెక్ట్ కాకపోవచ్చు. కాస్త స్లోగా ఉంటుంది. మలయాళం మూవీస్ ఇలానే ఉంటాయని మనందరికీ తెలుసు. మూవీని పేషెన్స్‌తో చూడాల్సిందే. మొత్తం చూసాక ఒక మంచి మూవీ చూసామనే ఫీలింగ్ అయితే కలిగింది. ఇంతకీ స్టోరీ లైన్ ఏంటంటే, ఒక హత్య కేసులో జైల్‌లో శిక్షను అనుభవించి తన కొడుకుతో బయటకు వచ్చిన ఒక తల్లి తన పేరును, ఊరును మార్చుకుంటూ ఒక నీడ కోసం స్థలాలు మారుతూ ఉంటుంది. అయితే చివరకు ఒక వృద్ధురాలి దగ్గర కేర్ టేకర్‌గా ఉన్న సమయంలో ఇక జీవితం సెట్ అయింది అనుకునే లోపు ఒక పెద్ద సమస్య వస్తుంది. ఆ సమస్య తల్లి కొడుకుల మధ్య ఎలాంటి అగాధం సృష్టించింది, చివరకు ఏమైంది అనేది స్టోరీ. స్టోరీ స్టార్టింగ్ బాగుంది భయ్య. ఫస్ట్ హాఫ్ తల్లి కొడుకుల మధ్య వచ్చే బాండింగ్, కొడుకుని తల్లి ఎలా ట్రైన్ చేస్తుంది అనేది బాగా అనిపించింది. ఇంకా సెకండ్ హాఫ్ కాస్త స్లోగా సాగదీసిన ఫీలింగ్ అయితే కలిగింది. క్లైమాక్స్ అయితే అదిరిపోయిందని చెప్పొచ్చు. క్లైమాక్స్‌లో వచ్చే ట్విస్ట్ అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా చాలా బాగా అనిపించింది. మొత్తం మూవీకి క్లైమాక్సే ప్రాణం అన్నట్టుగా అనిపించింది. యాక్టింగ్ పరంగా తల్లి కొడుకుల పర్ఫార్మెన్స్ చాలా బాగా అనిపించింది. తెలుగు డబ్బింగ్ చాలా బాగుంది. మూవీ టెక్నికల్‌గా బాగుంది. బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ ఈ మూవీకి ప్లస్‌గా చెప్పొచ్చు. సినిమాటోగ్రఫీ కూడా పర్వాలేదు. మూవీ కొద్దిగా లెంతీగా ఉన్న ఫీలింగ్ అయితే కలిగింది. ఓవరాల్‌గా మూవీ అయితే నాకు నచ్చింది భయ్య. మీరు కూడా ట్రై చేయండి. ఎలా ఉందో కామెంట్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.